పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు, ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి. కానీ మన వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు రష్యా నుంచే మనం పెట్రోల్ డీజిల్ దిగుమతి చేసుకుంటున్నామని. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉంది? అసలు భారత ఆర్థిక వ్యవస్థకు ఏమైంది? నిన్న మొన్నటి వరకు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగబోతున్నామని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పొదుపు మంత్రాలు ఎందుకు పఠిస్తోంది? భారతదేశం పేరు మార్చి పొదుపు దేశంగా మార్చాల్సిన అవసరం ఉందా? ఈ అంశం గురించి మనతో మాట్లాడబోతున్నారు రాజకీయ విశ్లేషకులు ఇంద్రనీల్. మీరేమంటారు? ఈ పరిస్థితి మీరు చూస్తున్నారు, ఈ నెల 10వ తేదీ నుంచి జరుగుతున్న ఈ పరిణామాలు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఈ దాదాపుగా 5 రోజులుగా భారతదేశంలో ప్రతి చోట ఒక ఎమ్మెల్యే అయితే సైకిల్ ఎక్కి తిరుగుతున్నారు, ఇంకొక ఎమ్మెల్యే అయితే 2 వీలర్ వేసుకుని తిరుగుతున్నారు, ఒక ముఖ్యమంత్రి అయితే 2 కార్లలో ఆఫీస్కి వెళ్తున్నారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఎందుకు ఇట్లా జరుగుతుంది? అంత అత్యుత్సాహం ఎందుకు చూపిస్తున్నారు? ఇది కేవలం ప్రచార ఆర్భటమా లేదా ఇది శాశ్వతంగా ఉండే కార్యక్రమం మీరు అనుకుంటున్నారు? ప్రజలని ఎంత మోసం చేయొచ్చు అనే దానికి ఈ సైకిల్ మీద తిరగటము, బైక్ మీద తిరగటము, ఇవన్నీ కూడా రాజకీయంగా పబ్లిసిటీ స్టంట్సే కానివ్వండి సార్. అసలు యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది? ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఫిబ్రవరి 28. అంటే ఇన్ని రోజుల తర్వాత కానీ యుద్ధం వలన జరిగే నష్టాలు ఏంటి, మన భారతదేశానికి ఉన్న పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయిన ప్రభుత్వ వైఫల్యమా కాదా? ప్రభుత్వం వైఫల్యాన్ని ప్రజలు ఎందుకు భరించాలి అనే స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందా రాదా? ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆ రోజుకి ఉన్న పరిస్థితిని ఇప్పుడు ఎలక్షన్ ప్రచారాలు కానీ మీరు నోటీస్ చేశారనుకోండి, ఫిబ్రవరిలోనే ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయితే ఇది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. మీరు ఇంకొక యుద్ధం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఉక్రెయిన్ యుద్ధం ఉంది కదా, అది 4 years నుంచి నడుస్తుంది. 2024 పార్లమెంటు ఎన్నికలు జరిగే స్థాయికి ఆ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తుంది అప్పుడు. సో ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు మనకి క్రూడ్ ఆయిల్ కానీ వీటి డిఫిషియన్సీ, మనకి షార్టేజ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఇష్యూ ఉంది. దాని స్థాయి మించిపోయి ఇప్పుడు ఇరాన్ మీద కూడా యుద్ధం జరుగుతుండటం వలన ఆ తీవ్రత పెరిగిపోయినప్పుడు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రచారాలు కానీ మీరు నోటీస్ చేస్తే ఏమని చెప్పారు? ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా డెవలప్ అయిన వెలిగిపోతుంది మా ప్రభుత్వ పనితీరు వలన అని చెప్పుకున్నారు కదా. మీరు ఎలక్షన్లో కూడా ఏం ప్రచారం చేశారు? ఈ యుద్ధం ఎఫెక్ట్ వలన ఎలా జరిగినా మేము పెట్రోల్ ఇలాంటివి పెంచమని కూడా చెప్పారు కదా. అంటే ప్రజలను ఎంత దారుణంగా మోసం చేయటం ఇది. అంటే ఎలక్షన్లు అయిపోయినాయో లేదు, మొన్న కూడా బంగారం కొనొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చి మీరు పెంచాలనుకున్నది పెంచేయండి, ఎందుకు మళ్ళీ ఒక ప్రజల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినట్లు బంగారం కొనొద్దు అని చెప్తారు. నెక్స్ట్ డే ఇంపోర్ట్ డ్యూటీ దిగుమతి సుంకం పెంచేశారు 50%, ఆల్ ఆఫ్ సడన్ డబుల్ చేసి పారేశారు. సో మీరు క్లారిటీగా ఎందుకు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు? బంగారం నిల్వలు అంటే ప్రభుత్వం దగ్గర కాకుండా ప్రజల దగ్గర ఎక్కువగా నిల్వలు వెళ్ళిపోయే కొద్దీ విదేశీ మారక ద్రవ్యము ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ డ్యామేజ్ ఉంటుంది. సో ఆ డ్యామేజ్ గురించి ఏం చెబుతున్నారు? రూపీ వాల్యూ పడిపోయింది కాబట్టి కొనొద్దు. రూపీ వాల్యూ ఈరోజు పడిపోయిందా? యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత సార్ $1 to రూపీ కన్వర్షన్? ఇప్పుడు ఎంత సార్? అంటే 58, ఈ రోజుకి 40 పైసలు పెరిగింది. సో ఎంత డ్యామేజీ అంటే మీకు $96 కొత్తే కానీ మొద్దు నిద్రను వదలలేని స్థాయిలో మన ప్రభుత్వాలు ఉంటే మీకు ఎలక్షన్ ముఖ్యమైనది తప్పితే భారతదేశ ఆర్థిక స్థితిగతులను వాటిని సంస్కరణలు చేసి ఆపాలి అనే చిత్తశుద్ధి లేకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్స్ కూడా ఎలా ఉన్నాయి? సరే జ్యువెలరీ షాప్స్ కొంత ఎంటర్ప్రెన్యూర్స్ దాని మీద కూడా డిపెండ్ అయి ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా సబ్సిడీలో కాంపెన్సేషన్, వాళ్ళకి జరిగే లాస్ గురించి ఏమైనా డిస్కషన్ జరిగిందా? కేవలం ఆల్ ఆఫ్ సడన్ 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి, మన పని అయిపోయింది కాబట్టి వెంటనే మనం చేయాల్సింది చేద్దాం. ఇది ముందే చేయాలి కదా అంట నేను. ఇప్పుడు $90 టచ్ అయినప్పుడే చేయాలి కదా. అసలు 90 ఏంటి, 75, 80 టచ్ అయినప్పుడే చేయాలి కదా. దాన్ని అలా వదిలేసి ఇప్పుడు 96కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదో రియలైజ్ అయినట్టు ఆల్ ఆఫ్ సడన్ గుర్తొచ్చినట్లు దేశం పొదుపులోకి వెళ్ళిపోవాలి అంటున్నారు. మరి పొదుపులోకి వెళ్ళాలి అని ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమయ్యి ఆ పరిస్థితులు మనకు అర్థమయ్యి ఆల్రెడీ పెట్రోల్ షార్టేజీ, గ్యాస్ షార్టేజ్లు వచ్చి క్యూ లైన్లో జనాలను ఉంచోవడం చూసిన తర్వాత కూడా వీళ్ళ మేనిఫెస్టోలో మితిమీరిన హామీలు ఇచ్చారు కదా. వీరు మనకు చెప్పే పొదుపు వీళ్ళ పథకాలలో ఏడని ఉందా సార్? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ గెలవటం కోసం మహిళా ఓటర్కి 3,000 ఇస్తా అన్నారు కదా నెలకి. పొదుపు ప్రజలే పాటించాలా, ప్రభుత్వం పాటించదా? ప్రభుత్వం కూడా పాటించాలి కదా పొదుపు. అనవసరమైన ఖర్చులే కాదు, ఈ ఫ్రీబీస్ కూడా తగ్గించుకోగలగాలి కదా. అంటే ఇవన్నీ చూస్తుంటే కేవలం ఏముంది సార్, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే మనం నోట్బందీ అన్నాం, ఏటీఎంల దగ్గర క్యూలో నుంచోబెట్టాం, నుంచున్నారా లేదా జనం?
కరోనా టైంలో కంచాల బాధం అంటే బాధారా లేదా? వాళ్ళు ఏది చెబితే చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా మన ఎలక్షను మన బెనిఫిట్స్ అయిపోయిన తర్వాత ప్రజలని ఇబ్బందులు పడ్డా ఏది పడ్డా పర్లేదు అనే స్థాయిలో వదిలేశారు. కానీ 2.5 నెలల క్రితం నుంచి యుద్ధం నడుస్తుంటే ఆ చర్యలు ఎక్కడ ఉన్నాయి? లేదు, ఉక్రెయిన్ యుద్ధం 4 ఏళ్ల నుంచి జరుగుతుంటే 2024 పార్లమెంటు సమయం నుంచి జరుగుతుంటే ఈ టైప్ ఆఫ్ వాతావరణం ఇప్పుడు ట్రంప్ను మనం చూసిన తర్వాత ఉక్రెయిన్ వార్లో అయినా ఇప్పుడు ఇది అయిపోతే మళ్ళీ క్యూబా మీదకు పోతానని కూడా ప్రకటించి ఉన్నాడు కదా. అంటే తను అధికారంలో దిగే వరకు నేను యుద్ధాలే చేస్తానని చెబుతున్న వ్యక్తిని మనం చూస్తూ ఒక ఏమంటారు యుఎస్ లాంటి దేశానికి అధినేతగా ఉండి అలాంటి వ్యక్తిని చూస్తూ మనం కొంచెం ప్రికాషనరీగా ప్రిపేర్ అయి ఉండాలి కదా. ఇవేమీ చేయకుండా ప్రజలను పొదుపు పాటించండి. పొదుపు మీరు నిజంగా దేశభక్తితో దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా నిజంగానే ఆయిల్ షార్టేజ్ ఉంది, గ్యాస్ షార్టేజ్ ఉంది, 200% ఫాలో అవుతాం. కానీ ఈ ఫాలో అయ్యే ప్రొసీజరు ఎర్లీగా ఎందుకు చెప్పలేదు? కరెక్ట్. 2, ఈ రోజున మీకు అర్బన్ కాన్స్టిట్యున్సీలు కానీ తీసుకుంటే ఈ స్విగ్గీ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, ర్యాపిడో అవ్వచ్చు, ఓలా అవ్వచ్చు, అంటే పెట్రోలు వలనే కొన్ని వేల లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి కదా. మరి ఇప్పుడు వాళ్ళకేం ఆన్సర్ చేస్తారు మీరు? కరోనాని ఫేస్ చేసి మనం ఆల్రెడీ 5 సంవత్సరాలు కూడా అవ్వలేదు, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది ఆ టైంలో. మరలా ఇప్పుడు ఎక్కడో జరిగే యుద్ధంని మనం అంచనా వేయలేక మన దేశంలో ఉన్న పరిస్థితుల్ని మళ్ళీ ఈ విధంగా కొనసాగించాలంటే ఎలా? మీరు వాళ్ళకి నాలెడ్జ్ లేదా అంటారా? వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫేమ్ 1, ఫేమ్ 2 కానివ్వండి, ఇప్పుడు ఇంకొక పథకం దాని ఎక్స్టెన్షన్ పథకం కానివ్వండి, అంటే మేబీ ఇండివిజువల్ ఫేమ్ 1, ఫేమ్ 2లో ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండివిజువల్స్ కూడా సబ్సిడీ ఉంది. ఇప్పుడు దాన్ని ఆపేసి మీరు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వరకు ఈవీలకి సబ్సిడీ ఇస్తున్నారు. నిజంగా ఆయిల్ ఉక్రెయిన్ యుద్ధం నుంచి మనం చూస్తున్నాం. వేరే గవర్నమెంట్ దిగిపోయి మీరేం అధికారంలో రాలేదు కదా కేంద్రంలో. ఉక్రెయిన్ యుద్ధం చూసినప్పటి నుంచి గత 4 ఏళ్ల నుంచి జరుగుతుంటే మీరు 2024 తర్వాత కదా సూర్య గారు కూడా స్టార్ట్ చేసింది సోలార్ సబ్సిడీలు. అంటే మీకు తెలుసు కదా. నేనేమంటున్నానంటే ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ నీడ్ ఏంటి? మీరు సబ్సిడీ ఇస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో మనకి ఇంధన కొరత రాబోతుంది అని అంచనా వేసి అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫర్మేషన్ ఉండబట్టి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉండబట్టే కదా వీళ్ళు ఆ పథకాలు స్టార్ట్ చేసింది. మరి ఆ పథకాలు స్టార్ట్ చేసి ఇంధన కొరతను తగ్గించి వాడుకోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ విషయంలో మాత్రం ఎలక్షన్లు అయ్యే వరకు ఎందుకు ఆగారు? ఈ టోటల్ సినారియోలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే పొదుపు చేయించాలి లేదా పొదుపు సాధించాలంటే రేట్లు పెంచడం ఒకటే మార్గమా? రేట్లు పెంచితే పొదుపు చేసినట్టుగా నేను ఎక్కడ చదవలేదు, కొత్త ఆర్థిక సూత్రాలు. పొదుపు చేయటం అంటే అండి మీరు ఏమంటారు నిత్యావసరాల ధరలు తగ్గించగలిగితే పొదుపు అయింది. అంతేగాని మీరు వాటిని పెంచితే ఎలా పొదుపు చేయగలరు? గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగినప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి 1000 రూపాయలు పెరిగినప్పుడు ఒక్కొక్క ప్లేట్ ఇడ్లీ మీద 10 రూపాయలు పెంచుతారు కదా. పెంచారు. సో ఒక ప్లేట్ ఇడ్లీ మీద దానికి అయ్యే ఖర్చు రోజు 1 రూపాయి అనుకుంటే వాడు 10 రూపాయలు పెంచేశాడు. సో జనాలు కూడా దానికి అలవాటు పడిపోయారు. డీజిల్ రేటు 1 రూపాయి పెరిగితే టమాటాలు కేజీలో రూపాయి పెంచేస్తారు. అంటే జనాలు కూడా అర్థం కాదు ఆ డీజిల్ రేటు పెరిగాయి, సో రేట్లు పెరిగింది అనే ఒక భ్రమలో. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో ఏ ఒక్క ప్రోడక్ట్ యొక్క ధర తగ్గాలన్నా ఫస్ట్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితేనే సొల్యూషన్ అవుతుంది సార్. ఇది వెరీ క్లియర్. ఎందుకంటే మదనపల్లిలో రైతుకి కిలోకి 2 రూపాయలకు టమోటా రేటు దక్కని రోజులు కూడా మీకు హైదరాబాద్లో 50 రూపాయలు ఉంటుంది. చాలామంది సింపుల్గా ఏం చేస్తారంటే 2 రూపాయలు అక్కడ రైతుకు దొరకట్లేదు, పారబోస్తున్నాడు, ఇక్కడేమో 50 రూపాయలు పెట్టి కొనాలనుకుంటున్నారు. పాపం ఏదో ఆ 2 రూపాయలకు తెచ్చి బండి మీద అమ్మే అతను 40 రూపాయలు లాభం సంపాదించలేదు సార్. ఈ వ్యవస్థ మీద కొన్ని ఒక లేయర్ల వైజు 10 కుటుంబాలు బతుకుతాయి. అంటే ఇప్పుడు అక్కడ లోడింగ్ చేసే వాళ్ళ కాడ నుంచి, అక్కడ హార్వెస్టింగ్ చేసే వాళ్ళ కాడ నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, మళ్ళీ ఇక్కడ హోల్సేల్ వాళ్ళ దగ్గర నుంచి, ఇక్కడ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రైతు బజార్లో పాట పాడి తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి, మళ్ళీ అది ఇండివిజువల్ బళ్ళ మీదకి వచ్చి మళ్ళీ ఇందులో కొంత వేస్టేజ్ పోతుందా వాళ్ళకి పాడైపోయి. సో పెట్రోలు డీజిలు ధరలు తగ్గకుండా ఏ ఒక్క ప్రోడక్ట్ యొక్క ధర తగ్గదు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఇదే టమాటా 180 రూపాయలు కూడా కేజీ కొన్న రోజులు నాకు గుర్తున్నాయి.